గైస్ మొత్తానికైతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కొంచెం తొందరగా స్టార్ట్ అయింది అనిపించింది. ఎందుకంటే మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. టాస్క్ ఎందుకు తొందరగా స్టార్ట్ అయిందంటే నామినేషన్ వచ్చేసి 1 డేలో కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా మొత్తం 1 డేలో కంప్లీట్ అయిపోయింది కాబట్టి టాస్క్ నామినేషన్ లెక్కనే బోరింగ్గా ఉంటుందా లేకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందా? బోరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ రెండు ఉంటుంది. ఒకటి చెప్తే సిల్లీ అది మధ్యలో చెప్పినప్పుడు మాట్లాడదాం, అది ఘోరంగా దానివల్ల నవ్వుకుంటారు, అసలు మామూలు నవ్వుకుంటు కాదు. ఫస్ట్ టాస్క్లోనే దివ్య నిఖిత వల్ల మన కళ్యాణ్కి అన్యాయం జరిగింది. ఎలా జరిగిందో ఈ వీడియోలో మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ న్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ వేసుకోండి. ప్రతి ఒక్కరు దయచేసి చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి మా. అప్పుడప్పుడు కొంచెం నత్తిపోతుంది, ఏమనుకోకండిలే. ఏంటంటే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. టాస్క్ అనేది 3 రౌండ్స్, త్రీ టీమ్గా డివైడ్ చేశారు. ఏ 3 టీమ్గా డివైడ్ చేశారంటే పింక్, ఆరెంజ్, బ్లూ టీమ్కి పింక్ టీమ్, ఆరెంజ్ టీమ్ అని 3 టీమ్కి డివైడ్ చేశారు. ఈ టీంలో వచ్చేసి టీంకి నలుగురు కంటెస్టెంట్ కావాలి. నలుగురు అంటే ఆ పింక్ టీంలో ఎవరెవరంటే ఇమాన్యుయల్, రామురాతో, తనుజ, గౌరవ్. అసలు మెయిన్ కంటెస్టెంట్లు ఈ పింక్ టీంలోనే ఉన్నారు. ఇమాన్యుయల్ ఆపోజిట్ తనుజకి ఆపోజిట్ ఉంటేనే కదా కిక్కు. తనుజతోనే ఉంటే ఎట్లా? తనుజ, ఇమాన్యుయల్, రామురాతో, గౌరవ్ వీళ్ళే ఉంటే ఎట్లా? ఆపోజిట్ అనేది ఇమాన్యుయల్ ఎప్పుడే ఆపోజిట్ ఉంటే కిక్ ఉంటుంది. నెక్స్ట్ ఆరెంజ్ టీంలో వచ్చేసి డెమాన్ పవన్, నిఖిల్, రితు అండ్ భరణి శంకర్. ఇది కొంచెం గట్టిగానే ఉంది. నెక్స్ట్ బ్లూ టీం వచ్చేసి దివ్య నిఖిత, కళ్యాణ్, సుమన్ శెట్టి, సాయి శ్రీనివాస్. ఇది పర్లేదు, ఓవరాల్గా ఇట్లానే టాస్క్ బాగానే ఉంది. వీళ్ళైతే ముగ్గురు వచ్చేసి 3 టీంలు అన్నమాట. ఈ 3 టీంలో సంజన ఎటు పోయిందని క్వశ్చన్ రావచ్చు. సంజన కాడ ఎవరు తీసుకోలేదు కాబట్టి సంజన పక్కన కూర్చుంటేది, లేకపోతే సంచాలక చేసే అవకాశం ఉంది, సంథింగ్ వేరేదైనా చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే పక్కన కూర్చుంటుందా, ఈ వీక్ మొత్తం టాస్క్ ఆడకుండా ఉంటుందా, లేకపోతే తనకి ఏమైనా పర్సనల్ టాస్క్ పెట్టే అవకాశం ఉందని కూడా లాస్ట్లో మాట్లాడదాం. అది దాని గురించి క్లారిటీ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇలా టాస్క్ అనేది జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ టాస్క్ ఎలా పెట్టారంటే ఫస్ట్ రౌండ్లో ఒక 3 టీంల నుంచి ఒకరు తీసుకోవాలి. ఏంటి వారు అంటే ఈ పింక్ టీం నుంచి ఏమో ఇమాన్యుయల్, ఆరెంజ్ టీం నుంచి ఏమో నిఖిల్ వచ్చాడు, మన బ్లూ టీం నుంచి గౌరవ్ వచ్చాడు. ఈ గౌరవ్ ముగ్గురు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇది వచ్చేసి బ్యాలెన్సింగ్ టాస్క్ అన్నమాట. ఏ బ్యాలెన్సింగ్ టాస్క్ అంటే ఒక లెగ్తో అక్కడ ఉన్న వెయిట్ని ఆపాలి. ఎట్లా అంటే ఏదో ఒక సంథింగ్ ఇసుకనో లేకపోతే ఏదైనా బరువుదైనా ఏమైనా పెడతారు. అది ఇంకో సీజన్ 7లో మీరు సీజన్ 8లో రోహిణి గారు ఏదో ఆడారు కదా, అదే అలాంటి టాస్కే. ఆ రోహిణి గారు గెలిచినప్పుడు, రోహిణి అన్నప్పుడు గెలిచింది అప్పుడు గెలిచినప్పుడు ఆ టాస్క్లో అయితే బిగ్ బాస్ ఒక సాంగ్ పెట్టాడు, శివంగివే ఆ టాస్క్లో అయితే నెక్స్ట్ లెవెల్. అక్కడ రోహిణి గారు గెలిచినప్పుడు కూడా టీం అప్రిషియేట్ చేశారు. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ వీడియోలో చూడగానే అది గుర్తుకొచ్చింది, ఏమనుకోకండి. అలా టాస్క్ పెట్టారన్న వెయిటింగ్ టాస్క్. ఆ టాస్క్లో అయితే లాస్ట్ వరకు ఎవరైనా ఉంటారో వాళ్ళే ఈ టాస్క్ అయితే విన్. ఫస్ట్ వచ్చేసి ఈ టాస్క్లో మన ఫస్ట్ టాస్క్ వెయిటింగ్ టాస్క్లో బయటికి పడేది, ఎలిమినేషన్ అయ్యేది అంటే దివ్య నిఖిత ఫస్టే ఎలిమినేషన్ అయిపోయింది. సెకండ్ వచ్చేసేమో నిఖిల్ వచ్చేసి తను సెకండ్ వెళ్ళిపోయారు. థర్డ్ ఫైనల్గా లాస్ట్ ఉన్నది ఇమాన్యుయల్ వచ్చేసి ఈ ఫస్ట్ 11 టాస్క్లో విన్ అయిపోతారు. ఆ ఫస్ట్ 11 టాస్క్లో ఇమాన్యుయల్ టీం విన్ అయిపోయింది కాబట్టి ఇమాన్యుయల్ టీంకి ఒక బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ, ఒక పవర్ ఇస్తారన్నమాట. ఆ పవర్ ఏంటంటే మీకు ఆపోజిట్ టీంలో మీకైతే ఎవరైతే నచ్చిన కంటెస్టెంట్ అయినా లేకపోతే ఫేవరెట్ అయినా వీళ్ళ డిస్కషన్ చేసుకొని, నిజంగా ఓవరాల్గా నేను చెప్తానా, నేనే కనుక ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉండి గెలిస్తే నేనేమంటా అంటే నాకు టఫెస్ట్ కంటెస్ట్ ఎవరు ఉన్నారు ఆ టీంలో దివ్య నిఖిత. అంటే బ్లూ టీం ఫస్ట్ దివ్య నిఖిత వాళ్ళు అవుట్ అయ్యారు కాబట్టి బ్లూ టీం నుంచి నలుగురు నుంచి ఎవరైనా తీసేయమన్నప్పుడు నాకైతే ఎవరైతే టఫెస్ట్ కంటెస్టెంట్ ఉన్నారో నేను కూడా అలానే తీసుకుంటా. ఇక్కడ ఇమానియల్ కూడా అలానే చేశాడు. ఏంటంటే టఫ్ కంటెస్టెంట్ ఇచ్చేటోళ్ళకి కళ్యాణ్కి వచ్చేసి మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ టాస్క్ నుంచి పక్కకు తొలగిపోమని ఇమానియల్ వచ్చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న. ఈ టాస్క్ వచ్చేసి ఇమానియల్ వీళ్ళు కళ్యాణ్కి తీసేశారు కాబట్టి లాస్ట్ వరకు ఏ టాస్క్ అనేది కళ్యాణ్ ఆడొద్దు, పక్కకు కూర్చోవాలి. మహా అంటే సంచాలక చేస్తారేమో, లేకపోతే పక్కకు కూర్చోవాల్సింది, ఇంతే. దాని టాస్క్ అనేది లేదు. వీళ్ళు ఇక మిగతా ఉన్న కంటెస్టెంట్ దివ్య, సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి వీళ్ళే ఆడాల్సి వస్తుంది టాస్క్ అయితే. ఇలా ఓవరాల్గా ఫస్ట్ టాస్క్ జరిగింది. ఇదేంద్రా బాబు టాస్క్ ఇట్లా ఉందని అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ప్రోమోలో చూసినట్టు ఫస్ట్ మన తనుజకి ఎలా కాల్ వచ్చిందో సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టికి అలానే కాల్ వచ్చింది. ఎలా కాల్ వచ్చిందంటే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చి మీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నా, ఆ ఒక సీక్రెట్ టాస్క్ మీరు చెయ్యాలి. ఆ టాస్క్ ఏంటంటే మీరు నవ్వుతారన్నారు కదా, అదే టాస్క్. ఆ టాస్క్ సుమన్ శెట్టి కాల్ అయిపోగానే ఏమన్నారంటే బిగ్ బాస్ అక్కడ ఉన్న 3 టీంలో మీరు ఎవరినైనా లేపి కూర్చోబెట్ట అంటే తనకు లేమని చెప్పాలి, కూర్చోమని చెప్పాలి, అదే మీకు టాస్క్. ఇదేంద్రా బాబు, నాకు ఈ టాస్క్ లెక్క ఉందా మీకైతే? అదంట సీక్రెట్ టాస్క్ అంట.
ఎవరైనా పక్కన ఉన్న అంటే మా అక్క వాళ్ళైనా మా తమ్ముడు మా బాబాయ్ వాళ్ళ కొడుకైనా ఎవరైనా సంథింగ్ ఏదైనా కావాలని నువ్వు లేచి కూర్చోరా అంటే వాళ్ళనే లేచి కూర్చునే అంత పరిస్థితి ఆ టాస్క్లో ఎవరైనా లేచి కూర్చుంటారు. దాన్ని సీక్రెట్ టాస్క్ అంటే ఎట్లా బిగ్ బాస్ నువ్వు బిగ్ బాస్ మొత్తం ఇప్పటికైనా ఒక జెన్యున్గా ఒక టాస్క్ పెట్టరాదు, గట్టి టాస్క్. మొన్న ఏదో ఫిజికల్ టాస్క్ పెట్టానని చెప్పి 2-3 హాస్పిటల్ పంపించావు, ఇప్పుడేమో టాస్క్ పెడితే ఇట్లాంటి టాస్క్. అసలు మీరు పెట్టిన రొటీన్ టాస్క్ అయినా పెట్టండి, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ బిగ్ బాస్ సీజన్ 7లో పెట్టిన టాస్క్లు కొంచెమైనా పెట్టండి, అట్లయినా కొంచెం గట్టి క్రేజ్ అయ్యేటట్టు వస్తుంది. ఈ టాస్క్ వల్ల అయితే అసలు జనాలు ఆడియన్స్ చూడాలా. యాజ్ ఏ రివ్యూర్గా మేము చూసే లైవ్లోనే మాకే బోరింగ్ ఉంటుంది, అంటే జనాలకి ఎంత బోరింగ్ ఉంటుంది. నాకైతే లిటరల్గా ఈ టాస్క్ అనేది ఇట్లా అయితే నాకు నచ్చలే. ఓవరాల్గా అయితే ఈ టాస్క్ జరిగింది మా ఈ టాస్క్లో ఫస్ట్ రౌండ్ టాస్క్ జరిగింది. మిగతా ఎన్ని టాస్క్లు జరుగుతాయి అన్ని టాస్క్ల కోసం మన నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అలాగే గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి గైస్. వీడియోలో అన్ని ప్రతి ఒక్కటి అప్లోడ్ పిన్ టు పిన్ మాట్లాడతా. నెక్స్ట్ ప్రోమో నెక్స్ట్ టాస్క్ రాగానే ప్రతి ఒక్కరు దాంట్లో క్లారిటీ అది ఎలా జరిగింది ఎవరు విన్ అయ్యారు కూడా ఆ నెక్స్ట్ టాస్క్లో చెప్పేద్దాం.